అతి తక్కువ. నామినల్గా ఓకే, అతని ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకుంటే అనుకోవచ్చు. దానివలన టెంపరీగా నేను ఒక స్టెప్, కొద్దిమంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గిన అల్టిమేట్గా అది 10 వేగంతో పెరగటానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏమీ ఫరక్ పడదు. బట్ ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. ఇప్పుడు ఇలాగే గొర్రెలు నరికేసి రక్తాన్ని చిమ్మేసి వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని రాసిన దాన్నే పదే పదే రాసుకొని ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా. జగన్మోహన్ రెడ్డి అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం. బట్ అతను ఎందుకు ఓడించాలనేది 2 ఏళ్ళ ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను. 20 నుంచి ఎవడన్నా మాట్లాడా? లేదుగా. 23లో మాట్లాడారు అందరూ. 20, 21, 22 ఎవరు? ఒకే ఒకడు మీ ఎదురుగుండా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం. కాబట్టి జగన్ ఉన్నాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇంకేమన్నా పట్టించుకోడాడు. నాకు సరదా. సో ఇది ఇలా హ్యాపీగా ఫేస్ చేస్తాం. బట్ జగన్లో మార్పు వస్తే జగన్కి మంచిదని చెప్పి జగన్ మారమ్మా, అంతవరకు చెప్పగలను. అలాగే ప్రభుత్వం కూడా వ్యవస్థలో అసలు రాజ్యాంగ వ్యవస్థని వ్యవస్థలు చేసే ప్రక్రియ కొందరు చేస్తున్నప్పుడు అచేతనంగా చూస్తూ ఊరుకుంటే అది బాగోదు. డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడుతుంది. 1.5 సంవత్సరం తర్వాత మొన్న పిలిచాడు అతన్ని. చెప్పాను లాస్ట్ టైం, 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా అని పాట పాడి పంపించినట్టు 4 గంటలు పంపించారు. మళ్ళీ పిలిచారో లేదో తెలియదు, పిలుస్తారో లేదో తెలియదు, చూద్దాం. బట్ ఆ సాక్ష్యాలు ఇందాక చెప్పినట్టు ఉన్నాయి కాబట్టి పిలుస్తారని అనుకుంటున్నా. సో ఆ విషయంలో చెప్పాల్సింది స్పష్టంగా చెప్పాను కదా. ఈ సాక్షివాడు బోర్డు రాతలు చూసి రాసిందే రాసి, నీకే నువ్వేగా సాక్షి, రాసిందే రాసి బోర్డు రాతలు పచ్చాలు రాసి, నేను ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిందే మళ్ళీ రాసి, ఆ ఉన్న కాగితాలను గూగుల్లోంచి తీసి మళ్ళీ పెట్టేసి ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు. ఎనీహౌ ఇది క్లారిఫై చేయాలనుకున్నా, నా అభిమానులకి క్లారిఫై చేశా. ఈలోపు ఈయన ఏదో పెట్టాడు ఫిట్టింగ్. మళ్ళీ అడగండి మీ ప్రశ్న. కొంచెం మంచినీళ్ళు, ఎందుకంటే కొంతమంది నా వీడియో చూస్తూ ఉంటారు, నేను మంచినీళ్ళు తాగకపోతే ఫీల్ అవుతారు. చెప్పాలి కదా, మీరు తాగుతారు మంచినీళ్ళు అని. తాగుతా మంచినీళ్ళు. కొంతమంది ఓకే, మీరు గుర్తించ